అక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. మామూలు కరెన్సీ ప్రింట్ చేస్తే ఎట్లయితే ట్యాంపర్ చేయరో ఆ విధంగా దీన్ని ప్రింట్ చేస్తాం. అక్కడి నుంచి ప్రింట్ చేసి తెప్పిస్తాం. తెప్పించిన తర్వాత మళ్ళీ మీకు ఈకేవైసీ తీసుకొని ఆధార్ తీసుకొని మీకు అప్పచెప్తాం. అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. నువ్వు ఫోన్లో ఎక్కడున్నా నీ పేరుతో ఉందా వేరే వాళ్ళ పేరుతో నువ్వు చూసుకోవచ్చు. ఆ ఫీచర్స్ పెట్టాం. రెండోది కంప్యూటర్లో కూడా ఇంత మునుపు రికార్డులు తారుమారు చేశారు. ఇప్పుడు అవి కూడా తారుమారు చేయకుండా రికార్డ్స్ అన్ని పగడ్బందీగా ఒక కొత్త టెక్నాలజీ ఉంది, బ్లాక్ చైన్ అని. ఆ టెక్నాలజీలో పెడితే ఎవరు దాంట్లో కలబెట్టినా ఎవరు రికార్డు మార్చినా వాడి పేరు వచ్చేస్తుంది. అది వస్తానే మీకు తెలిసిపోతుంది. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం. రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ నీ పేరు పెట్టి వేరే వాడు రిజిస్ట్రేషన్ చేస్తాను నీకు అనుమానం ఉంటే దాన్ని ఒక లాకర్ కింద పెడతాం. మీరు అడిగితే నా భూమి ఎవరికి చేయకూడదు, నేను వచ్చినప్పుడు నా ఫోటో చూసుకొని ఆధార్ చూసుకొని ఈకేవైసీ చేయాలి అందుకని మీరు పెడితే దాని ప్రకారం చేపిస్తాం. అంటే రాబోయే రోజుల్లో మీ భూమికి పూర్తిగా రక్షణ ఉంటుంది. అవును సార్. ఇంకా మీకు ఏం సమస్యలు ఉండవు. అది మొత్తం కలిసి 1,12,00,000 మందికి పట్టాలు ఇవ్వాలి. అవును సార్. ఇప్పటికీ 23 లక్షలు ఇచ్చాం. ఇంకొక 9 లక్షలు ఇస్తున్నాం బై జూలై. అక్కడి నుంచి మార్చి లోపల ఇవన్నీ కూడా 1,12,00,000 ఇస్తాం. నేను కూడా ఇదే పని పెట్టుకున్నాను. నెలకు ఒక్కసారి నేను కూడా వస్తున్నాను. నేను ఎప్పుడైతే చాలా సీరియస్గా తీసుకుంటున్నానో అందరూ కూడా బాధ్యత తీసుకొని ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేస్తారు. ₹1 కూడా అవినీతి లేకుండా చేయాలి. సరే. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు మీకోసం ఇక్కడికి వచ్చి పొలాల్లో పనిచేస్తున్నారు. చేసినప్పుడు ఇది ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోవాలంటే ఎక్కడ ఏమారకుండా చేయాలి. ఇది గ్రామ సభ పెట్టి చెప్పాలి. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం జరగకుండా చూడాలి. మీ ఊర్లో ఎంతమందికి భూముల దగ్గర గొడవలు ఉన్నాయి మీకు తెలిసి? మడతలు చాలా ఉన్నాయండి. ఉన్నాయా? ఎంతమందికి ఉంటాయి? ఏదో ఒక 10 మంది ఉన్నారు. అంటే అన్నదమ్ముల మధ్య ఉందా? అన్నదమ్ముల మధ్య, అన్నదమ్ముల మధ్య, దాయాదుల మధ్య, అన్నదమ్ముల మధ్యన పక్క చేలోళ్ళకి వాళ్ళకి అందరికి ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఎట్లా చేయాలా? ఈటీ సర్వే పెట్టి చేయించుకోవాలి. చేసినా కూడా ఒకసారి కన్విన్స్ కారు కదా వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఒక నెల్లూరు కలెక్టర్ ఒక పని చేశాడు. 4 సార్లు విజిట్ చేయడం, మొదటిసారి చెప్పడం వాస్తవాలన్నీ, రెండోసారి, మూడోసారి, 4వసారి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేస్తే 100-80% సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అప్పుడు కూడా కానీ కోర్టుకు పోవడం ఉంటారు కదా, మనుషులంతా మారిపోయారు కదా, కొట్లాట్లు పెట్టుకోవడం, లేనిపోని గొడవలు పెట్టుకోవడం, కోర్టు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్లో పోవడం, కొట్టుకోవడం. ఆ కక్షలు గ్రామంలో కూడా కక్షలుగా తయారవుతున్నాయి. అవుతున్నాయి సార్. అవుతాయి సార్. కొన్ని అవుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడం, చెప్పడం తప్పని. ఇంకా ముందున్న విలువలు ఉన్నాయి ఇప్పుడు సమాజంలో, అప్పుడు విలువలు లేవు, అంతా మారిపోయారు. ఇదేనా అక్కడి దగ్గర. చాలా సంతోషమయ్యా మీ అందరికీ. నేను ఎందుకంటే మేము కూడా ఎందుకు పొలం దగ్గరికి వచ్చాను, నేను ఎందుకంటే చూడడానికి. అందుకని నేను ఏంటంటే అందరినీ చూసి కరెక్ట్గా చేసి మళ్ళీ మీ అందరికీ ఎక్కడికి ఇబ్బందులు లేకుండా ఒక ఫరెవర్ అంటే ఇంక జీవితంలో ఎప్పుడు ఎక్కడ సమస్యలు లేకుండా చేయడానికి చేస్తున్నా. తొందరలో పరిష్కారం చేస్తాం. ఏమా రండి. రాష్ట్రంలో ఉండే ప్రజలకు మీరేమైనా చెప్పాలని? ఇంకా ఇప్పటి వరకు కూడా సీలింగ్ భూములకి పట్టాల పాస్బుక్ లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం అతనికి పాస్బుక్ వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత టోటల్గా స్పష్టత వస్తుందా? వస్తుంది సార్. అంటే ఎక్కడికి మళ్ళా ఈ విభేదాలు కానీ
గొడవలు కానీ తగ్గిపోతాయా? తగ్గిపోతాయి సార్. మీరు చేసినప్పుడు మీరు చేస్తామని నమ్ముతున్నారు అందరూ? నమ్ముతున్నారు ఎంతమంది మీతో విభేదిస్తున్నారా? లేదు సార్, అందరూ కూడా నమ్ముతున్నారు సార్. కానీ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు సార్. మనం ప్రతి ఒక్క రైతు కూడా మనం ఏదైతే కనుక ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంజాయ్మెంట్ తీసుకుంటున్నామో ఆ రైతుకి నోటీస్ అందజేసి వాళ్ళు ఇక్కడ అవైలబుల్గా లేకపోతే ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా మాట్లాడి సిస్టమేటిక్గా అనేది కూడా చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ 4 గట్లు కూడా వాళ్ళ ద్వారా చూపించుకొని రోవర్స్గా అనేది కూడా ప్రతి ఒక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది కూడా కొలవడం జరిగింది సార్. ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ తీసుకోవడం వల్ల పాస్బుక్లో సార్ అదేమ్మా సార్ ఇది మ్యాప్ సార్. 1989 అనేది కూడా వాకా శ్రీనివాసరావు గారు సార్. 1989 సార్. మనం ప్రెసెంట్ ఈ లొకేషన్ ఈ ఫీల్డ్ ఇతరుదా కాదా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవడానికి మీరు ఎన్ని చేశారు కదా? అవును సార్. సార్ దీన్ని క్యూఆర్ కోడ్ ద్వారా అని కూడా స్కాన్ చేసుకోవచ్చు సార్. మీరు చేయొచ్చు కదా? చేయొచ్చు సార్. సార్ మనకి ఇలా పోర్టల్ ఓపెన్ అయ్యింది సార్, భూనక్ష పోర్టల్. దీని లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీ భూమి ఎక్కడ ఉందనేది మ్యాప్ ఓపెన్ అవుతుంది సార్. లొకేషన్ కూడా మనకు కనిపిస్తుంది సార్, ఎటువైపు ఎక్కడ ఉన్నది అనేది. ప్రెసెంట్ ఈ రెడ్ కలర్ అనేది కూడా మనం ఉన్న లొకేషన్ సార్. మన పొలం ఎక్కడ ఉంది అనేది కూడా డైరెక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఎక్కడున్నాం అనేది కూడా డైరెక్షన్ చూపించదు సార్. ఎస్ సార్. మనం ఈ జెండా దగ్గర నుంచి సార్, అవును సార్, ఈ జెండా ఆ జెండా సార్, ఇటు ఆ జెండా సార్, సెకండ్ది నెక్స్ట్ వన్ ఈ జెండా సార్. ఈ 4 జెండాల మధ్యన 989 అనే ఎల్పిఎంతో అనేది కూడా ఈ రైతుకి అనేది కూడా అసైన్ చేయడం జరిగింది సార్. ఇది ఎన్ని సెంట్లు? ఇది మొత్తం 53 సెంట్లు. 53 సెంట్లు. ఇప్పుడు నీకు ఆ ఫోన్లో కూడా వస్తుంది, గూగుల్ మ్యాప్లో వస్తుంది, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. అక్కడ ఎవరన్నా నీ రికార్డులు కానీ వేరే పేరు మారిస్తే మీకు వచ్చేస్తుంది దాంట్లో. ప్రతి ఒక్క రైతుకి కూడా సార్ మనం 14 నెంబర్ల యూపీఎల్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సార్. ఏ రైతు అమ్ముకోవాలన్నా కానీ ఏమన్నా రిజిస్ట్రేషన్ పర్పస్ కోసమైనా కానీ ఈ నెంబర్తో అనేది కూడా తనకు మాత్రమే తెలిస్తేనే చేయగలుగుతారు సార్. ఎవరి కూడా ఆన్లైన్లో వేరే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా చేసుకోవడానికి అనేది కూడా జరుగుతుంది సార్. తన ఉంటే మాత్రమే. ఓకే మా గుడ్, చాలా సంతోషం అయ్యా. నమస్కారం. మంచిదే, సంతోషంగా ఉందండి. సంతోషమా, చాలా సంతోషం.